హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కీస్ కిచెన్. మనం రోజు వాడుకునే పాలతోని మీగడ నుండి ఫ్రెష్ క్రీమ్, వెన్న, నెయ్యి ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ఇది ఫ్రెష్ క్రీమ్, కూరల్లో వాడుకోవచ్చు. ఇది ఫ్రీజర్లో పెట్టిన వెన్న, బ్రెడ్, చపాతీ, చాలా రకాల కుకింగ్ ఐటమ్స్కి వాడుకోవచ్చు. ఇది మేము రోజు వాడుకునే ఫుల్ క్రీమ్ మిల్క్. 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని పెద్ద బౌల్లో వేసుకుని చిన్న మంట మీద నిదానంగా కాగనివ్వాలి. పాలు పొంగకుండా ఉండాలంటే గిన్నె పైన ఏదైనా ఉడ్డుగట్టె పెట్టి పాలు లోపల 1 స్పూన్ వేస్తే పాలు పొంగకుండా ఉంటాయి. మీగడ ఇట్లా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కాచిన ఈ పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మార్నింగ్కి మీగడ ఇట్లా థిక్గా తయారవుతుంది. రోజు ఈ మీగడని ఒక డబ్బాలోకి తీసుకోండి. నేను 2 వారాల నుంచి కలెక్ట్ చేస్తున్న మీగడ ఇది. ఈ క్రీమ్ని ఎలక్ట్రికల్ బీటర్తో బీట్ చేయడం వల్ల మంచి ఫ్రెష్ క్రీమ్ తయారవుతుంది. లేదంటే ఇట్లా స్పూన్తో కూడా బీట్ చేసుకోవచ్చు. 5 to 10 minutes పడుతుంది. దీన్ని కూరల్లో కానీ మీ యూజెస్కి తగ్గట్టుగా వాడుకోవచ్చు. ఇప్పుడు వెన్న తీసే విధానం చూద్దాము. ఒక బౌల్లో 1/2 లీటర్ వాటర్ మనం తీసి పెట్టుకున్న మీగడ వేసి బీట్ చేయాలి. కవ్వంతో కానీ లేదంటే ఇట్లాంటి ఎలక్ట్రికల్ బీటర్తో కానీ 10 to 15 minutes చేయడం వల్ల థిక్ బటర్ తయారవుతుంది. మధ్య మధ్యలో కోల్డ్ వాటర్ వేస్తూ ఉండండి. వెన్న త్వరగాను గట్టిగాను తయారవుతుంది. ఇట్లా తయారైన వెన్నను ఒక బౌల్లోకి తీసుకోండి. బట్టర్ తీగ మిగిలిన ఈ వాటర్ని మజ్జిగ అంటారు. దీంట్లో గోధుమ లేదంటే సూజీ లాంటి వేరే ఏదైనా పిండిలు కలుపుకొని అట్లుకి వాడుకోవచ్చు. ఈ తీసి పెట్టుకున్న బటర్ని కొంత నెయ్యి కాసి మరికొంత ఫ్రీజర్లో పెడతాను. 2-3 months వరకు పాడవదు. ఏమైనా బ్రెడ్ ఐటమ్స్ తయారు చేసినప్పుడు ఈ బటర్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నెయ్యి తయారు చేసే విధానం చూద్దాము. మనం తీసి పెట్టుకున్న ఈ బటర్ని ఒక పాత్రలో వేసి స్లో మంట మీద కాగనివ్వండి. బటర్ అంతా కరిగి ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది. మంచి సువాసన కూడా వస్తుంది. ఈ తయారైన నెయ్యిని ఒక డబ్బాలోకి వడగట్టుకోండి. దీన్ని స్వీట్స్ తయారు చేయడానికి లేదా పప్పుకూరలో వాడుకోవచ్చు. కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. బయట కొనాల్సిన అవసరం లేకోకుండా ఇంట్లోనే ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కల్కీస్ కిచెన్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.